అంటే మీరు ఈ కథని మీ చేతికొచ్చి అంటే క్రిష్ గారు దగ్గర నుంచి మీకొచ్చి ప్రాజెక్టు క్రిష్ గారు మొత్తం కథంతా రాశారండి? లేకపోతే కొంతవరకు రాసుకున్న దాన్ని మీరు కంటిన్యూ చేశారా? లేకపోతే ఆయన రాసుకున్న దాన్ని మీరు మార్చారా? మారిస్తే ఏం మార్చారు? సార్ క్రిష్ గారు మొత్తం స్క్రిప్ట్ రెడీ సార్. ఏ సినిమా ఫుల్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ వెళ్ళాము. సో మొత్తం స్క్రిప్ట్ రెడీ. అది ఫుల్ కోహినూర్ బేస్డ్ ఒక స్క్రిప్ట్ గా ఉండింది. సో ధర్మం బేస్డ్ స్క్రిప్ట్, కోహినూర్ బేస్డ్ స్క్రిప్ట్ గా ఉండింది. సో ఫ్లోలో షూటింగ్ అప్పుడు కొంచెం డెవలప్ అవుతూ ఉంటుంది సన్న ప్రొడక్షన్ లో. అప్పుడు డీటెయిల్ వెళ్ళినప్పుడు ఓకే, ఔరంగజీబ్ ఎప్పుడైతే హీరో మీట్ అవుతున్నారో ఆయన చేసిన అట్రాసిటీస్ ని ఆయన వీరమల్లు క్రాస్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ధర్మం అనే ఎలిమెంట్ ఆటోమేటిక్ గా బయట పుట్టింది. సో దాన్ని నేను ఎక్కువ ఎలాబరేట్ గా డెవలప్ చేశాను. ఇది పార్ట్ 1. సో క్రిష్ గారు రాసిన మిగతా విషయాలు, మిగతా సబ్జెక్ట్ కూడా పార్ట్ 2 లో కంటిన్యూ అవుతాయి. అంటే పార్ట్ 1 లో అయితే మాత్రం క్రిష్ గారు రాసిన దాన్ని మీరు కొంచెం పక్కన పెట్టినట్టే. అలా కాదు సార్. ఇప్పుడు పార్ట్ 1 లో వి గివ్ ప్రాపర్ ఇంట్రడక్షన్ ఆఫ్ కోహినూర్, ప్రాపర్ ఇంట్రడక్షన్ ఆఫ్ ధర్మం అండ్ 5 గురూస్. సో ఈ రెండు మిషన్ ని హీరో పార్ట్ 2 లో చేయబోతున్నారు, రికవర్ చేయబోతున్నారు. కోహినూర్ కాపాడుతున్నారా లేదా, ఈ 5 గురువులు కాపాడుతున్నారా లేదా అనేది పార్ట్ 2. సో రెండు మిక్స్ చేసి ఉంటుంది సార్, స్క్రిప్ట్ లో బ్లెండ్ అయి ఉంటుంది. ఓకే, అంటే మీరు పార్ట్ 2 అని అన్నారు కాబట్టి అవును సార్, నేను కొంచెం లేటర్ టైంలో అడుగుదాం అనుకున్నాను, మీరే ముందుకు తెచ్చారు. అవును సార్. పార్ట్ 2 హరిహర వీరమల్లు పార్ట్ 2 కి మీరు డైరెక్టర్ కాదు, క్రిష్ మళ్ళీ మెగాఫోన్ పట్టుకోబోతున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు. దాని మీద మీ తాలూకా కామెంట్ ఏంటండి? దీంట్లో కమెంట్ ఏం లేదు సార్. ఇప్పుడు నేను చేసేటప్పుడు నేను చేస్తాను అనుకోలేదు, అలాగే క్రిష్ గారు ఇలా సగలు వెళ్ళిపోతే సార్ అనుకోలేదు. సందర్భం సిచ్యువేషన్స్ వల్ల జరిగింది. సో ఇప్పుడు క్రిష్ గారు చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా పార్ట్ 2 ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఆ పార్ట్ 2 స్క్రిప్ట్ ని అందరికి హార్డ్ వర్క్ చేసి మళ్ళీ పార్ట్ 1 ఎంత కష్టపడ్డామో మళ్ళీ స్ట్రక్చర్ చేసి మళ్ళీ వర్క్ చేసి కలిసి పని చేసినా ఒకటే, లైక్ విడివిడిగా చేసినా ఒకటే. ఇట్స్ నాట్ మనకి అల్టిమేట్ గా సినిమా హిట్ అవ్వాలి. అఫ్ కోర్స్ అందరూ కోరుకునేది అదే అనుకోండి. బట్ ఇదొక అంటే అనుకోకుండా క్రిష్ గారు మొదట్లోనే వెళ్ళిపోవడం, మీరు టేకప్ చేయడం, ఇప్పుడు అది సినిమా వచ్చి సినిమాకి మంచి హైపు ఆ కథకి ఆ సినిమాకి రావడంతో ఇది ఎక్కువ డిబేట్ అయింది. హూ ఇస్ గోయింగ్ టు హ్యాండిల్ ది పార్ట్ 2 హరిహర వీరమల్లు అనే దాని మీద చాలా పెద్ద డిబేట్, చర్చ జరుగుతున్నాయి. మీరు దాన్ని చాలా సింపుల్ గా సున్నితంగా చెప్పే పాయింట్ కాదు. హరిహర వీరమల్లు ఎంతో అంత సమాధానం చెప్పాలి మీరు. లేదు సార్, ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు కొన్ని సినిమాలు మిస్ అవుతాయి. ఎలా అంటే కథ లేకుండా మిస్ అవుతాయి. మనకి మల్టిపుల్ ఆప్షన్ ఉండేటప్పుడు బెస్ట్. సో మంచి సబ్జెక్ట్స్ ఉండేటప్పుడు బెస్ట్. మనకి మల్టిపుల్ సీన్స్ ఉండేటప్పుడు యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆప్షన్ టు సెలెక్ట్. సో అలాగూ ఇది కలిసి పనిచేసినప్పుడు ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ లా సార్. ఎలాగంటే ఎవరు చేస్తారు, ఎవరు అది తర్వాత మెయిన్ మనకి సినిమా ముందుకు వెళ్ళాలి, గెలవాలి అనేది ఒకే టార్గెట్ ఉంది అందరికీ. అది వీరమ్మలో అయితే 2 లాక్డౌన్ అంటే ఒక ఎలక్షన్స్ తర్వాత ఒక 3 years ఓల్డ్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు ఎవరికైనా సరే, నేనైనా డైరెక్ట్ చేసిన నేను ఎప్పుడో 2.5 years ఒక సీన్ తీసుకుంటాను. దాని కంటిన్యూటీ 2.5 years థీమ్ అంటే మనకి ఒక 1000 డౌట్లు వస్తాయి. ఏంటంటే మన తీసిన సీన్ ఇప్పుడు వర్కౌట్ అవుదా లేదా, ఈ ట్రెండ్కి ఆ సీన్ కంటిన్యూటీ వస్తుందా లేదా, ఆర్టిస్ట్ అలాగే ఉంటాడా లేదా, అప్పుడు ఆ రోజు వాడు ఏ షర్ట్ వేసుకున్నాడు, ఈ రోజు ఇలా ఉంది. చాలా మిస్ అండ్ మ్యాచెస్ ఉంటాయి సార్. ఇది చాలా డిఫికల్ట్. ఇది ఎలాగో ఒక మంచి జరిగింది ఏంటంటే క్రిష్ గారు వెయిట్ చేసి 3 years తర్వాత నేను ఎంటర్ అవ్వడంలో కొంచెం ఫ్రెష్ ఎనర్జీ స్టార్ట్ అయింది. సో నేను ఒక డిఫరెంట్ యాంగిల్ గా ఫ్రెష్ గా చూడటం మొదలుపెట్టాను. నాకు కొత్తగా ఉండింది. నేను క్రిష్ గారి పొజిషన్ లో ఉండి నేను కూడా ఒక 5 years తీసుకున్నాను అనుకోండి, నాకు ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. కానీ మీరు ఇందులో ఒక అంటే తెర వెనుక రహస్యం అనండి, లేకపోతే అండర్ ది లేయర్స్ ఉన్న పాయింట్, క్రిష్ గారు ఎవరి కారణం వాళ్ళు చెప్పేస్తున్నారండి. ఎవరి ఇంటర్వ్యూకి వచ్చినా క్రిష్ గారు ఎందుకు వెళ్ళిపోయారంటే అని తమ్మునేల్ ప్రతి చోట కనిపిస్తున్నది. ప్రతి చోట, ప్రతి యూట్యూబ్ ఛానల్లో, ప్రతి యాక్టర్ మాట్లాడే దాంట్లో ఆ సినిమాకి మీరు అసలు ఒరిజినల్ గా ఏంటి అన్నది మీరైనా కనీసం చెప్పండి. ఎందుకంటే దాని మీద ఎక్కువ అపోహలు, ఎక్కువ అపార్థాలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదో సంవేర్ ఎక్కడో రత్నం గారికి క్రిష్ గారికి ఇద్దరికి ఎక్కడో చెడింది, దానివల్ల క్రిష్ ఎగ్జిట్ అయ్యాడు. అంత పెద్ద ప్రాజెక్ట్ అయినా పవన్ కళ్యాణ్ గారే హీరో అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో భేదాభిప్రాయాలు రావడం వల్లే క్రిష్, ఎందుకంటే ఆయన చాలా సెన్సిటివ్ పర్సన్, అందుకని వెళ్ళిపోయారు అనేది ఒక వైడ్ డిస్కషన్ అయితే దాని మీద జరుగుతున్నది. సరే, ఇంకెవరు చెప్పే కారణాలు వాళ్ళు చెప్పేస్తున్నారు.
అసలు కారణం ఏంటి, అసలు ఏం జరిగింది, అది మీరు చెప్పకపోతే మీ డైరెక్టర్గా మీరు పడ్డ కష్టానికి కానీ మీరు పడ్డ శ్రమకి కానీ దాని మీద ఏదో ఒక కవర్ ఉన్నట్టే ఉంటుంది అది. సార్ యాక్చువల్గా ఏంటంటే సార్ ఇప్పుడు ఇట్స్ ఎ టైం మేనేజ్మెంట్. ఏంటంటే ఇప్పుడు ఎంతకాలం వెయిట్ చేస్తాను అనేది ఒక సిచ్యువేషన్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడైతే పార్ట్ 1 అని అనుకున్నామో, సో మీరు అన్నట్టు ఎవరికి మా లోపల ఒక కాన్ఫ్లిక్ట్ కానీ ఒక రిఫ్ట్ కానీ అలాంటివి ఏమీ లేవు. సో ప్రతి ఒక్కరికి లేట్ అవుతుంది. లేట్ అయితే డైరెక్టర్ సంగతి పక్కన పెడితే ప్రొడ్యూసర్ రత్న గారికి నాన్నగారికి ఎంత బర్డన్ అవుద్ది. సో ఇది ఎంత త్వరగా కంప్లీట్ అవుద్ది, ఎంత త్వరగా బయటికి వస్తే అంత ఈజీ అని ప్రతి ఒక్కరు ఫీలింగ్. బికాస్ ఆఫ్ లాక్డౌన్ ఒక 2.5 years ఇరుక్కుపోయాం. సో దాని తర్వాత ఇది ఎలా బయటికి వస్తే ఎంత త్వరగా వస్తే ఎంత బెటర్ అనేది ఫీలింగ్ నాకు ఉన్నది, క్రిష్ గారికి ఉన్నది. నేను ఎంటర్ అయినప్పుడు క్రిష్ గారితో వెళ్ళి సజెషన్స్ మాట్లాడేటప్పుడు సార్ ఇలా చేస్తాం ఒక 5 days క్రిష్ గారే తన ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ని, నాకు ముందు అవుట్లైన్ తెలుసు కానీ ఒక 1 line or 2 స్క్రిప్ట్ ఉంది కానీ ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ క్రిష్ గారు నా చేతిలో ఇచ్చి ఇక్కడ ఇది నేను రాసిన ఫైనల్ బౌండెడ్ స్క్రిప్ట్, మీరు పెట్టుకో, దీన్ని నువ్వు పార్ట్ 1గా మారుస్తావు, మార్చుకో, ఏదైనా ఒకటి రత్న సార్ బయటికి రావాలి, ఈ సినిమా రిలీజ్ అవ్వాలి, గెలవాలి, అది నువ్వు చేస్తుంటే నాకు ప్రాబ్లం లేదు అని సారే నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. సో హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు ఈ టైం నేను 6 months వెయిట్ చేస్తాను, ఇంకో 10 months వెయిట్ చేస్తాను, ఇంకో 1 year వెయిట్ చేస్తాను, ఇలా ఒక ప్రాజెక్ట్కి వెళ్తున్నాను. సపోజ్ మళ్ళీ ఫీజిబుల్ అయ్యి మళ్ళీ ప్రాజెక్ట్లో గ్యాప్ వచ్చి నేను రావాలని వస్తానని ఈ ఒక ఫ్రెండ్షిప్గా ఒక స్పోర్టివ్గానే వీ హ్యాడ్. అండ్ నాకు డౌట్స్ వచ్చినా వాళ్ళ అసిస్టెంట్స్ పంపించేవాళ్ళు హెల్ప్కి, ఎందుకంటే ఇట్స్ పీరియడ్ డ్రామా, ఆయన రాసుకున్న సబ్జెక్ట్ బ్యాక్ డ్రాప్. సో కొన్ని చాలా క్యాటర్లు ఎక్కడెక్కడ ఉంటాయి. సో ఆయన్నిటిని డౌట్స్ వచ్చినా వాళ్ళ రైటర్స్ని వాడాను, సో వాళ్ళందరూ వాడాను. సో ఆల్ టుగెదర్ ఇట్స్ ఆర్గానిక్గా ఫ్రెండ్షిప్ వెళ్తుంది. సేమ్ ఐశ్వర్య గారు కాస్ట్యూమ్ డిజైనర్ ఫ్రమ్ డే 1, సో క్రిష్ గారు పార్ట్నర్, సో తనే సినిమా మొత్తం పనిచేశారు. సో అలాగూ నేను మేడం ఇది సార్ ఎలా అనుకొని చేశారు, ఇది కంటిన్యూటీ కదా, అప్పుడు తీసిన సీన్ మనం మళ్ళీ ఇప్పుడు ప్యాచ్ తీస్తున్నాము, సో ఈ ప్యాచ్ని మనం ఎలా మ్యాచ్ చేయగలుగుతాము అని తను చెప్పేవాళ్ళు. సో అలాగే ఇక్కడ నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నానని తనే అక్కడ చెప్పేవాళ్ళు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంత డిఫికల్టీస్ని ఫేస్ చేస్తున్నామని. సో ఇట్స్ ఆర్గానిక్గానే చేసాం. ఆర్గానిక్గా ఎవ్రీబడికి ఒకే గోల్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ముందు బయటికి రావాలి, ఇంక్లూడింగ్ హీరో గారికైనా నాన్నగారికి ఇది హెల్ప్ అవ్వాలి. ఈ 2 విషయాలే అందరి మైండ్లో ఉండింది. ఇక్కడ నేను చేశాను, ఆయన చేశాను, లేకపోతే గొప్పలు చెప్పుకోవటం కానీ లేకపోతే ఒక్కొక్కరు విరోధంగా అది ఎవరికి మైండ్లో లేదు, అస్సలు లేదు. సో అల్టిమేట్గా సిల్వర్ స్క్రీన్ రావాలి అనేది. సో అది ఎవరు తెచ్చారు అనేది పక్కన పెడితే ఎంతమంది సపోర్ట్ చేశారు అనేది చాలా ముఖ్యం దీంట్లో. సో అది పక్కన పెట్టలేని టాపిక్, ఎవరు చేశారు అన్నది పక్కన పెడితే అని అన్నారు. ఎందుకంటే సపోర్ట్ లేకుండా చేయలేదు. ఇప్పుడు ఉదాహరణకి జ్ఞానశేఖర్ డిఓపి దీనికి ఫస్ట్ ఆయన కొల్లగొట్టిన దగ్గర సాంగ్ తీశారు, దాని తర్వాత ఫస్ట్ మచిలీపట్నం ఫైట్స్ చేశారు. సో ఆయన ఒక్కొక్క ఫ్రేమ్ పెయింటింగ్ లా ఉంటుంది ఆయన చేసింది. పీరియడ్ ఫిల్మ్ అంటేనే మనకి ఆ గ్రాండియర్ కావాలి. సో మనం బాజీరావ్ మస్తాని చూసింటాము, ఇలాగూ పద్మావతి చూసింటాం, ఆ స్టైల్లో గ్రాండ్ కావాలని. సో ఆయన కోసం చాలా రోజులు వెయిట్ చేశాను, 1, 2 months 3 months దాకా వెయిట్ చేశాను, సార్ వచ్చి మళ్ళీ జాయిన్ అవుతారని. అప్పుడు సారే ఒక మాట అన్నారు, చూడు జ్యోతి, మీ అందరం ఆ వర్షన్లో స్క్రిప్ట్ ఫిక్స్ అయి ఉన్నాం, నువ్వు వేరే స్టైల్ ఆఫ్ ఫిల్మ్ చూస్తున్నావు, దీనికి నేను సపోర్ట్ చేసినా అది మళ్ళీ డ్రాబ్యాక్ అవుద్ది, సో ఫ్రెష్ మైండ్తో వెళ్ళిపోయి తనే నన్ను ఎంకరేజ్ చేశారు. సో అలాగూ ఎవరికి ఏమీ ఇవ్వలేదు. సో నేను ఒక ట్రైలర్ రిలీజ్ చేసినా, టీజర్ రిలీజ్ చేసినా సారే ఫోన్ చేస్తారు ఫస్ట్, చాలా బాగుంది, అదిరిపోయింది, మేము షూట్ చేసిన కానీ నేను ఇలా ఈ యాంగిల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో లేదు డిఓపి జ్ఞానశేఖర్ గారు. సో మొత్తం టీం అంతా ఒకే హెల్తీ పాయింట్ అంటే మన అక్కడ ఆయన ఫౌండేషన్ వేస్తారు సార్. ఆయన బేబీ స్టార్ట్ చేసిన సినిమా గ్రో అయ్యి అది ఎలాగో అది ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుందో లేకపోతే ఒక ఏదో ఉందో ఫైనల్ రిజల్ట్ అనేది రావాలి, రిలీజ్ అవ్వాలి, హిట్ అవ్వాలి అనేది టీమ్ లో ఉన్న వాళ్ళకి, యూనిట్ లో ఉన్న వాళ్ళకి, దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు అందరికి సినిమా హిట్ అవ్వాలనే ఉంటుంది. అవును సార్. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఇమీడియట్ గా ఈజీగా సెకండ్ ప్రాజెక్ట్, నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడు, టీం అంతా కంటిన్యూ అవ్వచ్చు అన్న ఆశ అందరికీ ఉంటుందండి. బట్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.